విజయవాడ లోకోషెడ్ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గంజాయి మత్తులో రైలు బోగికి నిప్పు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనను రైల్వే సిబ్బంది గోప్యంగా ఉంచారు. విషయాన్ని అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లకుండా దాచిపెట్టారు. విషయం తెలుసుకొని షెడ్లోనికి వెళ్లినటువంటి మీడియా ప్రతినిధులపైన దురుసుగా ప్రవర్తించారు. గతంలో కూడా ఇదే ఏరియాలో రైల్వే బోగిని గంజాయి బ్యాచ్ తగలబెట్టింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ఏరియా ప్రజలు భగ్గుమంటున్నారు. విజయవాడ లోకోషెడ్ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. గంజాయి మత్తులో రైలు బోగికి నిప్పు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనను రైల్వే సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా దాచిపెట్టారు. విషయం తెలుసుకొని షెడ్లోకి వెళ్లిన మీడియా ప్రతినిధులపైన కూడా దురుసుగా ప్రవర్తించారు. గతంలో కూడా ఇదే ఏరియాలో రైల్వే బోగిని గంజాయి బ్యాచ్ తగలబెట్టింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్ లో ఈ ఘటన జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రైల్వే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ఏరియా ప్రజలు భగ్గుమంటున్నారు. మనం చూస్తున్నాం, మెయిన్ గా ఏపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత గంజాయిని కంట్రోల్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకాస్త శ్రద్ధ పెట్టామని చెప్తున్నారు. అయినప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. రైల్వే బోగిని తగలబెట్టేటువంటి సిచ్యువేషన్ తగలబెడుతున్నా రైల్వే సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. యాకూబ్, గంజాయి బ్యాచ్ ఆగడాలనేవి శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ఎంత యాక్షన్ చేపడుతున్నా, డ్రోన్ల ద్వారా మేము సమీక్షిస్తాము, పరిశీలిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే రైల్వే బోగీలు తగలబెట్టేస్తున్నా, ఇంజిన్ తగలబెట్టేస్తున్నా, రైల్వే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అలర్ట్ కావడం లేదు? డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ ఘటన ఆలస్యంగా తెలిసిందని కూడా చెప్పుకోవచ్చు ఆశ. గత 2-3 రోజుల కిందటే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. లోకో పైలట్ అదే ఇది రైల్వే స్టేషన్ దగ్గర కొంచెం చివరిగా ఉంటుంది. అయితే అక్కడ లోకో షెడ్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం గంజాయి బ్యాచ్ తో ఎప్పుడు నిండి ఉంటుంది. గతంలో కూడా దీని మీద విజయవాడ సిపి కూడా ఆ ఏరియాని పర్యవేక్షించారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు స్వయంగా సిపి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిశీలించడం జరిగింది. కానీ తరచుగా ఇటువంటి గంజాయి బ్యాచ్ అక్కడ బోగిల్లో కూర్చోవడం, అక్కడ గంజాయి తాగడం, అక్కడ నిప్పు అంటించిన పరిస్థితి కూడా అక్కడ కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొంతమంది అక్కడికి వెళ్ళిన ప్రతినిధులు, ముఖ్యంగా మన ఐ న్యూస్ ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అధికారులు అక్కడ దురుసుగా ప్రయత్నించడం, వాళ్ళు తీసిన వీడియోని డిలీట్ చేసే వరకు అక్కడి నుండి పంపించుకోవడం ఉండడం, ఫోన్ లాక్కోవడం, ఆ తర్వాత మనం పైన అధికారులకి సమాచారం అనడంతో అటువంటి సమాచారం మాకు లేదు అని చెప్పడంతో అక్కడ వాళ్ళు మాట్లాడిన తర్వాత అతన్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నప్పటికీ పైన అధికారులకు ఎందుకు తెలియలేదు, కింద సిబ్బంది దీన్ని ఎందుకు పై అధికారులకు చెప్పలేదు అనేది, గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది అనేది కూడా ఒక కోణంలో పూర్తిగా చర్చ అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గంజాయి బ్యాచ్ తరచూ అక్కడ గంజాయి తాగుతూ అక్కడ ఉన్న సిబ్బందిని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత కొద్ది రోజుల కిందట కూడా అక్కడ లోకో పైలట్ ని తల మీద కొట్టడం, ఆ లోకో పైలట్ చనిపోవడం కూడా జరిగింది. ఇంత ఘటన జరుగుతున్నా అక్కడ పోలీసు ఆర్పీఎఫ్ సిబ్బంది కానివ్వండి, లోకల్ పోలీసులు కానివ్వండి పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇంకా ఒక ట్రైన్ విధంగా గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేయడానికి కారణం ఏమనుకోవచ్చు రైల్వే సిబ్బంది? వాస్తవానికి ఇంత పోలీసులు ఎందువల్ల వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే అది
సిటీకి కొంత బయట ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఓపెన్ గా ఉంటుంది. కానీ గంజాయి తాగే వాళ్ళకైతే అక్కడ పర్మిషన్ ఉంటుంది. కానీ అక్కడ తగలబెట్టిన వీడియోని తీయడానికి వెళ్ళిన ప్రతినిధులు మట్టుకి అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఆర్పీఎఫ్ కి సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా లోకో పైలట్ కి సంబంధించిన అక్కడ యంత్రాంగం మొత్తం అక్కడ అడ్డుకట్టి వేసే ప్రయత్నం చేస్తుంది. ఇంత జరుగుతున్నా ఇప్పటికైనా సరే అధికారులు స్పందిస్తారా, లేదంటే దీని మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే విజయవాడలో గంజాయి విపరీతంగా ఉంటుంది. అది కూడా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అయితే తరచూ ఎక్కువగా కేసులు నమోదు చేస్తూనే ఉంటారు. కానీ దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే చేయట్లేదని కూడా చెప్పుకోవచ్చు ఆశ.